సేఫ్టీ సర్వే అనేసి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ రోజుకి 10 ఇల్లులు చేయాలి. 10 ఇల్లు చేయాలా? ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారమ్మా స్టాఫ్? ఏంది ఇదంతా టేబుల్ అన్ని ప్యాకెట్ తీసమ్మా? ఎంత కడతాను రెంట్ దీనికి బాడిగే? 3,500. మీకు ఇక్కడ పర్మనెంట్ సైడ్ ఇది లేదా సచివాలయం? ఎన్ని రోజులు అయింది ఇది? సుగుణమ్మ ఎక్కడుందామా? ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడ? కుట్టండి మేడం, ఫోన్ చేయండి. ఎవరు ఫోన్ ఎత్తకపోతే ఎట్లా? ఈమె రూపం మీరమ్మా? మీరు? ఝాన్సీ లక్ష్మి. మీరేంటమ్మా? ఎడ్యుకేషన్ సెక్రటరీ. రుక్సానా, ఈమె టిఎన్ పర్వీన్. ఈమె ఎత్తట్లేదా సుగుణమ్మ? యాక్చువల్గా అయితే మా ఫోటో పెట్టారు సార్ గ్రూప్లో, పోస్ట్ చేసి ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఎక్కడున్నారు ఫోటో? చేసేటప్పుడు మాకు ఎక్కడున్నారు మేడం? సెంటర్లో ఏ సెంటర్లో ఉన్నారు మేడం? ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించిన పేపర్లు ఇచ్చేసి అప్పుడు హాఫ్ అన్ అవర్ ఇచ్చేసి చేస్తాం సార్. మీరేం చేద్దరు? మామూలు చేస్తారు. మామూలు 10 మంది ఉండాలి కదా. అడ్మిన్ లేదు సార్, ఇన్ఛార్జ్ ఎవరెవరు లేరు? నీకే అడ్మిన్ లేదు. ఇంకా విఆర్ఓ రీసెంట్గా ఆయన ప్రమోషన్ వచ్చి వెళ్ళాలి. అడ్మిన్ లేరు. ఇంకా విఆర్ఓ సార్కి ప్రమోషన్ వచ్చింది సార్ లాస్ట్ మంత్. విఆర్ఓ లేడు. ఇంకా ఎనర్జీ ముగ్గురు లేరు. 7 మంది ఉన్నాం సార్. ఇంకా 3 మెంబర్స్ హౌస్ ఉంది మన ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరలోనే. అదే మంది చూస్తారు, చూసి షిఫ్ట్ అయిపోతుంది. నీటికి పెట్టుకోనమ్మా. మన ఇల్లు మాదిరే కదా ఆఫీస్, కానీ ఆ సిస్టమ్ చూస్తే ఎప్పుడో దుమ్ము ఉంది. చేసుకొని నీటికి పెట్టుకో. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఏం సర్వే చేశారు? ఉమెన్ సేఫ్టీ సర్వే అనేసి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ రోజుకి 10 ఇల్లులు చేయాలి. 10 ఇల్లు చేయాలా? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలో భాగంగా 34వ డివిజన్లో ఉండేటువంటి 74వ సచివాలయం విజిట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 10 మంది ఎంప్లాయీస్ ఉండాలి. కేవలం నేను వెళ్ళినప్పుడు 3 మాత్రమే ఉన్నారు. మిగతా 4 ఫీల్డ్ మీద ఉన్నారు. ఇంకొక 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచనలతో ప్రతి వ్యవస్థల్ని బలపడే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. అంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ సచివాలయ వ్యవస్థని పట్టించుకుని దాఖలాలు లేవు. వాళ్ళు ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఇష్టానుసారం వచ్చి చేసుకుంటూ పోయారు. కానీ ఈ 2 ఏళ్లలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో సచివాలయం సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్లు అయితే ఏమి, అక్కడ ఉండే అడ్మిన్ పర్యవేక్షణలో పీజీఆర్ఎస్లు అయితే ఏమి, అలాగే మహిళా పోలీసులు అయితే ఏమి, తర్వాత ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళంతా ఈరోజు వెళ్ళేసరికి దాదాపు 4 ఫీల్డ్ మీద ఉన్నారు. ప్రతి ఒక్క చోట అంటే ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఉండే హౌసింగ్ సమస్య అయితే ఏమి, తర్వాత పెన్షన్స్కి సంబంధించిన సమస్య అయితే ఏమి, తర్వాత గ్రీవెన్స్లు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం వైపు ఈరోజు ప్రతి ఒక్కరూ అంటే ఇంటింటికి తిరిగి అక్కడ ఉండే వాళ్ళ సమస్యల్ని ఏదైతే గ్రీవెన్స్లో వచ్చాయో లేకపోతే వాళ్ళకి వచ్చిన గ్రీవెన్స్ ఉన్నాయో అవన్నీ ఇంటింటికి వెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మా అనంతపురం కార్పొరేషన్లో దాదాపు 74 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలోనూ మా క్లోజ్ మానిటరింగ్ వ్యవస్థ ఈరోజు పనిచేస్తూ ఉంది. అంటే మా మున్సిపల్ కమిషనర్ అయితే ఏమి, అలాగే నేనైతే మామూలుగా రెగ్యులర్గా ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, అటెండెన్స్ ఏంటి అని క్లోజ్ మానిటరింగ్తో, అలాగే
సమస్యల మీద, ముఖ్యంగా పీజీఆర్ఎస్ మీద బాగా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతోంది. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించుకుంటున్నాం మనము అని చెప్పేసి బాగా క్లోజ్గా చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చాలామంది పెన్షన్స్ అలాగే రేషన్ కార్డ్స్ అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళు కానీ త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ అయితే కొత్త పెన్షన్స్ కానీ రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ